ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ఈ సినిమాని ఎంతో అన్ని విధాలుగా సపోర్ట్ చేసి ఈ సినిమాని నిలబెట్టిన ప్రతి మీడియా మిత్రులకి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ సినిమా మాకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి అర్చన మేడం గారికి, ఐశ్వర్య మేడం గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మా మాలి గారు ఖచ్చితంగా మాకు సీడెడ్ కూడా చేయమని చెప్పి మాకు సీడెడ్ కూడా ఇచ్చారు. 2 ఏరియాస్ మనం రిలీజ్ చేసాం. ముఖ్యంగా ఈ ఇంత గొప్ప చిత్రాన్ని మా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్స్లో మనం చూసుకున్నప్పుడు ఒక గొప్ప సినిమాగా మేము ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే సార్ అశ్వత్ మారిముత్తు గారు డైరెక్టర్గా, ప్రదీప్ రంగనాథన్ గారు చేసినటువంటి యాక్టింగ్ కానీ, ముఖ్యంగా సార్ మేము కూడా వీఆర్ స్టూడెంట్స్ ఫ్రమ్ సత్యభామ ఇంజనీరింగ్ కాలేజ్ చెన్నై. సో బేసిక్గా మీరు ట్రైలర్ లాంచ్ చేసినప్పుడే ఆ సినిమా మేము కనెక్ట్ అయిపోయాం. ఎందుకంటే మేమందరం కూడా ఆ ఎరియర్స్ అనే ప్రాసెస్లోనే ముందుకు వచ్చాం. సో మాకు కూడా ఎరియర్స్ చాలా ఉండేయండి, బట్ నాట్ దట్ నెంబర్. సో సినిమాలో హీరోకి ఒక ఫాదర్ సపోర్ట్ చేసినట్టుగా మా ఫాదర్ కూడా ఎప్పుడు నన్ను ఒక మాట అనలేదు. బట్ మేమే రియలైజ్ అయ్యి ఖచ్చితంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి మేము కూడా 3rd ఇయర్ నుంచి మేము కూడా కష్టపడి పాస్ అయ్యాం సార్. బట్ ఇట్ కనెక్టెడ్ సో వెల్ ఫర్ అస్. సో మంచి ఎమోషన్ అది ఈ సినిమాకి మేము చూస్తే ఒక ఫ్రెండ్స్గా వస్తే ఈ సినిమాకి ప్రతి ఒక్క ఫ్రెండ్ కనెక్ట్ అవుతాడు. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఓ ఫ్రెండ్షిప్ రిలేషన్ని గురించి చెప్పడం జరిగింది. అట్లానే ఒక ఫాదర్ ఎమోషన్, సో పేరెంట్స్, ఫ్యామిలీస్, కిడ్స్తో వస్తే ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే సినిమా. సో అదే ఈరోజు మనకి కళ్ళ ముందు కనపడుతుంది. సార్ అశ్వత్ మారిముత్తు గారు సూపర్ సినిమా సార్. నేను మొన్న కూడా పోయినసారి మీరు వచ్చినప్పుడు కూడా చెప్పాను. సో మా లైఫ్లో ఒక 10 సినిమాలు అనుకుంటే దాంట్లో ఈ సినిమా ఒకటి ఉంటుంది. అంత గొప్ప సినిమా. సో ఇలాంటి సినిమా మాకు లైఫ్లో మేము రిలీజ్ చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ మా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLPలో ఒక ఫెదర్ క్యాప్ లాంటిది ఈ సినిమా. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇప్పుడు దాకా చూసిన ప్రతి ప్రేక్షకుడికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక మీదట చూడాల్సిన ప్రతి ప్రేక్షకుడు కూడా ఈ సినిమా డోంట్ మిస్ ఇట్ అండి. ఖచ్చితంగా యూ ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. సో ఇట్ విల్ రియల్లీ గివ్ యూ అంటే చాలా విషయాలు మనం పేరెంట్స్గా పిల్లలకి చెప్పలేం, అలాగే కిడ్స్ పెద్దవాళ్ళకి చెప్పలేరు. బట్ దిస్ సినిమా గివ్స్ యూ ఎంటైర్ ఒక మెసేజ్ లాంటిది సినిమా. అండ్ ఎంటర్టైన్మెంట్ అనేది ఇట్ ఇస్ ఫ్రమ్ స్టార్టింగ్ టిల్ ఎండ్. ఒక్క ఫ్రేమ్ కూడా వేస్ట్ కాదండి. సో బ్యూటిఫుల్లీ కనెక్టెడ్ సార్. ఆఖరిగా సిగరెట్ కూడా సార్ ఫస్ట్ మేము స్టైల్ అనుకున్నాము, బట్ దానికి కూడా ఒక సినిమా లింక్ ఉంది. సో సూపర్ ఫిలిం అండి. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ప్రతి ఒక్కరు నాకు ఈ అవకాశం ఇచ్చిన లియాన్ జేమ్స్ గారు, సో సూపర్ మ్యూజిక్ సార్. అండ్ వీ వాంట్ యూ టు డూ మోర్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు అండి. సో ముఖ్యంగా డ్రాగన్ సాంగ్ సార్, ఎక్స్ట్రాడినరీ సాంగ్. నెక్స్ట్ ఇది మాకు సపోర్ట్ చేసినటువంటి మీడియా మిత్రులకి, మా చాయ్ బిస్కెట్ అనురాగ్ గారికి, ఈ సినిమా మా రవి గారు చూసి సూపర్ శశి సినిమా అని చెప్పారు సార్. తప్పకుండా మీ జడ్జిమెంట్ ఎప్పుడు సక్సెస్ సార్. సో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ శశి గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా హ్యాపీగా ఉంది. వెరీ హ్యాపీ టు సీ ఆల్ హియర్. అండ్ మెయిన్లీ ఆల్ our efforts, we had put in a lot of hard work for this film, and to see all the efforts being appreciated and so much of love pouring in for the film, for the music, feels very very happy. Very grateful to the audience for supporting us, and we got to witness some moments in the theaters, in AMB Cinema and a couple of other theaters. So seeing the audience, just cheering and smiling, laughing, tearing up also in the emotional scenes, it was very it felt like a victory to us watching them celebrate the cinema. So we're very happy. Thank you all so much. Thank you all for celebrating us. Thank you for giving so much of love and appreciation for the music, for the film, for the performances, for the actors, for the entire team. We are very grateful. And whoever haven't seen the film, please do go watch it. Even in Tamil, when I promoted the film, I told this is my most favorite film that I've done till date. So I'll say the same thing again here also. This is one of my most favorite films, personally as an audience, that I've seen.
So very, very happy to be a part of this. Thank you to the entire team for making me be a part of this film. Thank you so much. సూపర్ అండి, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ when we started to make this film, it was a long journey, and after Love Today we wanted to give a film for Pradeep that was worthy of being the second film, and Ashwath is also a director that we had really admired. So when they came up with this amazing movie, as a producer we always dream of finding a perfect film that is critically acclaimed, at the same time commercially extremely successful, and that balance is very difficult to achieve. That magic happens very rarely at the box office, and Dragon is I think during the pre-launch event I had mentioned that it is one of my favorite films and one of the top films that we have produced at AGS. And at that time everyone thought we were being overconfident, but we were just very happy because we thought we've made a good film. And thank you press and media for the support, for the reviews, and for sort of taking it and making it reach the audience across the world. Thank you so much. We're all very overwhelmed, but I think when we start out with good intentions, good things always happen. A big thank you to Maitri movie makers, Ravi sir, Sashi sir, because Ravi sir was one of the first people who came and personally met us and thanked us. I mean, spoke about Love Today and how much he really loved the film. So your judgment is always on point, sir. So thank you so much, and also for Puri Pictures for making sure we have a grand release here. And thank you for all the love and support. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, మిగతా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. అలాగే యూనిట్ ఫ్రమ్ చెన్నై అందరూ వచ్చారు, అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. సో ఇక సినిమా గురించి శశి చెప్పాడు, అందరూ చెప్పాడు, దాని గురించి డీటెయిల్గా చెప్పాల్సిన లేదు. ఇట్స్ ఏ సూపర్ డూపర్ హిట్ ఫిలిం. అలాగే ఇది ఏదో పోస్టర్స్ కానీ చూస్తుంటే ఏదో యూత్ఫుల్ సినిమా అనేదే కాదు, యూత్ఫుల్ సినిమా విత్ యూత్, వాళ్ళ పేరెంట్స్, ఫ్యామిలీ అందరూ ఆల్ టుగెదర్, ఫ్యామిలీ టుగెదర్ వెళ్ళి ఎంజాయ్ చేయగలిగిన సినిమా అండి. అది దీంట్లో ఎంత అల్లరల్లరిగా ఉన్న సినిమా, పాటలు ఎంత బాగుండి ఎంత యూత్ఫుల్గా ఉన్నా సరే, దీంట్లో హిడెన్ థింగ్, ఒక చిన్న సాఫ్ట్ ఎమోషన్స్ కానీ, ఒక చిన్న మెసేజ్ కానీ, ఇవన్నీ చాలా బ్యూటిఫుల్లీ టైట్. సార్ మారిముత్తు గారు, యూ హ్యావ్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్ సార్. సార్ రియల్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం. కాంట్ మిస్ అనే టాప్ 10 ఫిలిమ్స్ వేసుకుంటే ఇది డెఫినెట్గా అలాంటి సినిమా అండి. ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఫిలిం. మీరు డెఫినెట్గా యూల్ ఎంజాయ్ ఇన్ ద థియేటర్స్. ఇవాళ మార్నింగ్ కూడా నేను కనుక్కుంటే 70% ఆఫ్ ద ఆన్ మండే మార్నింగ్ సెకండ్ వీక్ రన్నింగ్లో కూడా థియేటర్ ఫుల్లో ఉన్నాయి. థియేటర్ 70% ఆక్యుపెన్సీలో ఉందంటే ఇట్ ఈస్ సో గుడ్ అని అర్థం అండి. డెఫినెట్గా ఈ సినిమా ఇంత సక్సెస్ అవటానికి ఐ కెన్ సీ ఆల్ గుడ్ పీపుల్ ఆన్ ద స్టేజ్. వీళ్ళందరూ పాజిటివ్ ఎనర్జీ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవటానికి. అండ్ ఐ నీడ్ టు అంటే స్పెషల్ మెన్షన్ అబౌట్ అవర్ హీరో ప్రదీప్ రంగనాథన్ గారండి. అసలు ఆయన పెర్ఫార్మెన్స్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన సెలెక్ట్ చేసే సబ్జెక్ట్స్ కానీ అన్నీ ఎక్స్ట్రాడినరీగా ఆయన చేస్తున్నారు. నెక్స్ట్ ఎల్ఐసి అని చెప్పి నెక్స్ట్ ఆ సినిమా ఇంకో పెద్ద హిట్, ఆ తర్వాత మాది కూడా ఒక సినిమా ఉంది. అలా వీఆర్ వెరీ హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ హిస్ ఫస్ట్ 5 ప్రాజెక్ట్స్లో మాది ఒకటి అవటం చాలా హ్యాపీగా ఉందండి. అండ్ సార్, వీ వుడ్ లైక్ టు వర్క్ విత్ యూ ఇన్ సో మెనీ ఫిల్మ్స్ కమింగ్ ఫర్ ఇన్ నియర్ ఫ్యూచర్ అండి. అలాగే దీంట్లో మేము ఎప్పుడు చెప్పేవాళ్ళం, మైత్రిలో డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, హీరో కానీ, అండ్ మా దేవిని మ్యూజిక్, 4 పిల్లర్స్ అనేవాళ్ళం. ఈ సినిమా చూస్తే డెఫినెట్గా ఆ 4 పిల్లర్స్ ఇక్కడ లియోన్, మన మ్యూజిక్ డైరెక్టర్ గారు, మా ఏజెస్ అర్చన గారు, అండ్ అవర్ హీరో ప్రదీప్ రంగనాథన్ గారు, అండ్ డైరెక్టర్ మారిముత్తు గారు, నలుగురు 4 పిల్లర్స్ విత్ అంటే విత్ ఏమంటారు దాన్ని, ఒక కోహరెన్స్తో అందరు కరెక్ట్గా ట్రావెల్ అయ్యి దాన్ని బ్రహ్మాండంగా తీసుకెళ్లారు. సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్, 100 crores in 10 days అంటే నాట్ ఎట్ ఆల్ ఈజీ థింగ్ ఆర్ ఎ జోక్. ఎందుకంటే హీరో గారికి సెకండ్ ఫిలిం ఇది యాజ్ అ హీరో, అండ్ సెకండ్ ఫిలింకే 100 crore గ్రాస్ కొట్టడం అనేది సంథింగ్. he has achieved a lot అండి. he has so much of potential, అండ్ ఇన్ నియర్ ఫ్యూచర్ చూస్తారు మీరు అతని గ్రోత్ ఎలా ఉంటుందో. లక్కీ దట్ he is also he got that penetration even in Telugu now with his first and second film itself. అలాగే ఈయన ప్యారలల్గా ఫ్యూచర్లో కూడా తమిళ్ అండ్ తెలుగులో ఇదివరకు పాత మన సూర్య గారిని, విక్రమ్ గారిని, వీళ్ళని చూసేవాళ్ళం, రజనీకాంత్ గారు, వీళ్ళందరూ
ఫ్యూచర్ సూపర్ స్టార్ ఆఫ్ తమిళనాడు యాజ్ వెల్ as సౌత్ ఇండియా, ఫ్యూచర్లో అదే పాన్ ఇండియా ఇలా సూపర్ స్టార్ అనే దాంట్లో డెఫినెట్గా హీ కెన్ అచీవ్ దట్ విత్ హిస్ హార్డ్ వర్క్ అండ్ హిస్ జడ్జ్మెంట్ ఆఫ్ స్క్రిప్ట్స్. అలాగే థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వన్ అండ్ ఆల్ కమ్ హియర్ యాజ్ వెల్ as ద క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ద ఫిలిం. అలాగే అర్చన గారు వాళ్ళ డాడీ, అగౌరవం సార్, వీళ్ళందరూ కూడా చాలా చాలా కైండ్ పీపుల్. ఐ హ్యావ్ మెట్ దెమ్ సో మెనీ టైమ్స్. అండ్ ఏజిఎస్లో ఇదివరకు బిగెల్లు, గోటు ఇలాంటి పెద్ద సినిమాలు, తనీవరు వన్ ఇలాంటి బ్రహ్మాండమైన సినిమాలు చేశారు. అలాగే కంటెంట్ రిచ్ ఫిలిమ్స్ లవ్ టుడే అండ్ డ్రాగన్ అండ్ ఇలాంటి మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా మంచి సినిమాలు చేయాలని ఆల్ ద బెస్ట్ టు ఏజిఎస్ మేడం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చెప్పట్లేదు, ఇది పాక కూడా అదంతా చెప్పట్లేదు. మీరు ఎంత చెప్పకపోతే అంత ఎక్కువ పాగుతుంది సార్ ఇది. బట్ ఎనీవేస్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద మూవీ, ఫర్ ద బ్లాక్ బస్టర్. అండ్ మీ మాటలు వినాలనుకుంటున్నాం కొంచెం ముందుకొచ్చి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్, మీడియా, జనలు, మైత్రి సార్ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ దిస్ ఫిల్మ్, అర్చన మ్యామ్, హీరో ఎక్స్టెంపోర్, సో ఎవ్రీబడి హియర్, అందరికీ నమస్కారం. రాజమౌళి గారు నా ఇన్స్పిరేషన్ అండి. సో ఒక్క థింగ్ హీ హాస్ ఆల్వేస్ టోల్డ్, ఎమోషన్స్, ఇఫ్ ఎమోషన్స్ రైట్ అయిపోతే ఇది తమిళనాడు, ఆంధ్ర, కేరళ, హాలీవుడ్, బాలీవుడ్, కొరియన్ వుడ్, ఎవ్రీవేర్ ఇట్ విల్ హిట్ అని. సో ఇదేంటది ఇంత ఉలగం, ఈ ప్రపంచంలో 3 ఎమోషన్స్ కామన్: లవ్, సెకండ్ ఫ్రెండ్షిప్, థర్డ్ పేరెంట్స్. ఈ 3 ఈ సినిమాలో ఉంది, అందుకే ఈ ఫిలిం సక్సెస్ అయిపోయింది. అండ్ ఎస్, అండ్ దట్ సేమ్ థింగ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద ఫిల్మ్, ఇట్స్ దేర్ ఇన్ అవర్ టీమ్. ఎందుకంటే ఒక ఫిల్మ్ హిట్ అయి ఇఫ్ ఇట్స్ గెటింగ్ సక్సెస్, ఇట్స్ బికాస్ ఎవ్రీబడి హ్యాస్ టు ఓన్ ది అదర్. ఇక్కడ నా గురించి ప్రదీప్ రంగనాథన్ హీరో అండ్ అర్చన మ్యామ్ దే విల్ స్పీక్ అబౌట్ మీ. నేను నా మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఐ విల్ స్పీక్. సో వీ ఆల్వేస్ బ్యాక్డ్ ఈచ్ అదర్. దట్ ఈస్ వై వెన్ అ టీమ్ వర్క్ ఆల్వేస్ విన్స్, బికాస్ it is like what you say, the foundation. A foundation is not made by one what you call one pillar. It is made through so many. That's why you can build buildings. So our film, this film was also same. When the foundation is strong, the building you can build how much ever you want, 100 crores, everything. But our foundation is very strong, which is friendship. This film happened because of the friendship, for the love I had for Pradeep. And then I became part of AJ's family, and same with Leon and everything. So, naku oka, since it's press and I want you to take this information. Naku Oh My Kadavale release అయినప్పుడు మహేష్ బాబు గారు ఒక్క ట్వీట్ చేశారు, అండ్ ఎంటైర్ తెలుగు సినిమా వాచ్డ్ Oh My Kadavale, అండ్ నేను వెయిటింగ్ ఫర్ మహేష్ బాబు గారు టు సీ ద ఫిల్మ్. ఐఎమ్ షూర్ ఈస్ గోన్ బీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. So please pass this message to him, and he will see, and he will want him to. So yeah, thank you so much. And నేను బ్రహ్మరంభ థియేటర్లో, విమల్ థియేటర్లో, తమిళనాడులో దిస్ ఫిల్మ్ రన్నింగ్ బిగ్, హౌస్ఫుల్, ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. బట్ ఒక్క థింగ్, లైక్ నేను ఐ డిడ్ Oh My Kadavale ఆల్సో. ఐ టోల్డ్ మై ప్రొడ్యూసర్ నో మోర్, ఆ ఫిల్మ్ షూర్గా తెలుగులో రీమేక్ it will get made, sir. I will direct. When I didn't even start the film, ekkada confidence ante belief, because nenu Tamil lo kuda, when I was in middle, I was watching Telugu films, Tamil films. So that's why when you see Return of the Dragon, it doesn't feel like Tamil film also. And lot of credits to my Telugu dialogue translator, who exactly translated the Tamil dialogues to Telugu, and he's my assistant as well. And so the family values everywhere, it's common. So I've seen colorful, that family, everything, full happiness. Lo, oka film chudalani with this. And same thing would happen to Dragon. I told ma'am and Pradeep, we'll do this bilingual. We'll definitely, it will reach Telugu audience. I'm so happy that we are in the stage celebrating with you. And a kind of film idi. Trailer చూసినప్పుడు college full arajagam kind of film அப்படின்னு சொல்லிட்டு people were somewhere comparing it to other films and other things, but ain't. So one thing is that when you go to hospital, kada, doctor, when you take babies, they'll take
they do all these things, they'll make you laugh and everything. Suddenly they'll poke the injection in the ass. Bumlo, then the baby will start crying. Correct? ఆ సినిమా ఇదే, ఫుల్లీ మేక్ యూ లాఫ్ వైల్ కమింగ్ అవుట్, పోక్ ద ఇంజెక్షన్ sentiment and send you with crying. So after that, okay, well, again after while leaving, what they'll give you a lollipop. Okay, don't cry, don't cry, don't cry. Same with the end climax of the film. So ఎందుకు చెప్తా అంటే ఎనీథింగ్ ఈ సినిమాలో ఇప్పుడు వెన్ యూ టెల్ ఆడియన్స్ యూ హ్యావ్ టు మేక్ దెమ్ ఫస్ట్ హ్యాపీ, దెన్ టెల్ వాట్ యూ వాంట్. అదే రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. అండ్ హీరో గారికి సెకండ్ 100 crore, my friends second 100 crore for Archana ma'am. I don't know how many 100 crores you have given to Maitri sir, I don't know, but thank you very much. And I love you. I'll be doing better film again and again for all the audience. This time Tamil Telugu, next time Tamil Telugu Hindi. It's at the end of the day same what Rajamouli garu said, emotion ఏ ఏరియాలో ఓన్లీ వన్. థ్యాంక్ యూ. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అయినా మీరు మహేష్ బాబు గారు మీ సినిమా చూడాలి అని అనుకుంటే మీరు రిక్వెస్ట్ చేయాల్సింది రాజమౌళి గారిని కదా. యా, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ గారి మాటలు విందాము. సార్ ఒకసారి ముందుకు వస్తారా? సార్, సినిమాలో మీరు చాలా అద్భుతంగా ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, ఇంటర్వ్యూ. సో ఆయన స్పీచ్ ఇస్తారు సార్, మీరు లిప్సింగ్ ఇస్తే సరిపోతుంది సార్. ఓకేనా? సో స్పీచ్ ప్రదీప్ రంగనాథన్ గారి స్పీచ్ ఆయన లిప్సింగ్ ఇవ్వబోతున్నారు. ప్రాపర్ తెలుగులో మాట్లాడు. ఎలా అయినా ఓకే, ఆయన లిప్సింగ్ ఇవ్వడంలో ఇది కదా. I have to see. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్. నా సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు, మీ ద్వారా ఈ సినిమా ముందరికి వెళ్ళినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మీ అందరికీ థ్యాంక్స్ చెప్దామని ఇక్కడికి హైదరాబాద్ ఇచ్చేసాం. ఇలాగే నా తదుపరి చిత్రాలు కూడా మీరు చాలా చాలా పెద్ద హిట్లు చేస్తారని, అలాగే తెలుగు ప్రేక్షకులు నన్ను ఎప్పుడు ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. సో మాకు అర్థమైంది ఏంటంటే డ్రాగన్ మాత్రమే కాదు, ప్రదీప్ గారికి కూడా ఇది బాగా అలవాటు అని. వెరీ నైస్. ప్లీజ్, ఎస్, మీ మాటలు. Thank you, that was a very nice idea. Thank you. So he told what I wanted to tell. So half the job is done. So I'll go to the next one. First of all, I would like to thank AGS Agoram sir for doing this, like giving me the second film of my acting career. Thank you so much, ma'am, Archana ma'am. And thank you, director sir, Ashwath. He's also my friend. I think now everyone would know. And this is a very sweet film. And he always says in all the stages, like the intention of this film is to give his friend, that is me, a good film. And we all believe, like me, Archana ma'am, and Ashwath, we all believe like anything that we try with a good intention will end up in a good note. And this is what I said in the pre-release event. Like anything you try, it will end up well. ప్రయత్నిస్తే ఖచ్చితంగా జరుగుతుంది. So I think this is what has happened for Dragon. And the next pillar, like for the huge success of Return of the Dragon, is Maitri sir, like Maitri Ravi sir. The distribution has helped us so much. We have reached so much screens, and I saw Ashwath director very emotional in Brahmanamba.
like when the whole theater got full. I think it's a 1,000-seater theater, and for another language film to get filled, he got really emotional and felt so happy for the love and support the Telugu audience has shown to this film. He kept on saying me for 1 hour, you believe it or not, like he was that emotional. So I just thank you all for making me happy and also mainly my friend happy. Thank you. And Leon James, thank you. This is a very wonderful album that I've got, and the songs have become blockbuster hits, and I think Leon is going to go places from now. I'm really happy for him, and I need to tell something about Anupama, who has done the heroine role in this film. Like I've seen like lot of characters in this film has got a lot of appreciation. The father character, like many things, but this character, usually like heroines would be skeptical, or any hero, to get married in a film and not to the hero, and doing a professor character and all those things. But she doing this role showed a confidence, and she has done it really well. So I just thought I have to mention this. So thank you and best wishes, Anupama. And at last, for all the Telugu audience, I've seen memes like telling me like adopted son of Telugu people. I don't know what to tell. Let me be your adopted son forever. Thank you. I felt so emotional. Thanks for all the love. Thank you so much. I love you. Yeah. Thank you.